చేసినటువంటి సేవ త్యాగము ఎక్కడికి పోవు. శ్రీ దయానంద సరస్వతి స్వామి వారు ఎంతటి వేద సేవ చేశారు అని అంటే, ఈరోజు నేను 4 వేదాలను అధ్యయనం చేశానన్నా, పరిష్కృతం చేశానన్నా, మీరందరూ కూడా శుద్ధమైనటువంటి వేదాన్ని అధ్యయనము చేస్తున్నారన్నా, అదంతా ఎవరి కృషి, ఎవరి ప్రసాదము అని అంటే శ్రీ దయానంద సరస్వతి స్వామి వారిది. వేదము అనంతమైనటువంటిది. ఈరోజు మనకు లభించింది ఎంత అంటే 20,350 మంత్రాలు లభించాయి. మరి ఇన్ని మంత్రాలు ఎందుకు పోయినాయి, ఎందుకు లుప్తమైపోయినాయి, ఎందుకు కనుమరుగైపోయినాయి అని అంటే, చాదస్తాలతోటి స్త్రీలు వేదము చదవరాదు, శూద్రులు వేదము చదవరాదు అన్నటువంటి ప్రచారాలు విస్తృతంగా చేసి వేదమాతను లోకానికి దూరం చేశారు. మరి దయానంద సరస్వతి స్వామి వారు చేసినటువంటి గొప్ప కృషి ఏమిటిది అని అంటే, 4 వేదాలను కూడా వారు క్షుణ్ణంగా చదివి, వేదములో ఏ ధర్మాలైతే ప్రతిపాదించబడ్డాయో, ఆవిష్కరించబడ్డాయో వాటిని ఒక పెద్ద సవాలుగా తీసుకొని తన జీవితములో ఆవిష్కరింపజేశారు స్వామివారు. వారు ఎంతటి మహా వేద పండితులు అని అంటే, కాశీలో ఉన్నటువంటి పండితులంతా కూడా ఆయన ముందు తల వంచారు. ఈరోజు మనం ఎన్నెన్నో చేస్తూ ఉన్నాం. విగ్రహారాధన, పురాణాలు, ఇవన్నీ స్వామివారు ఖండించడం జరిగింది. వేదములో ఏముందో దాన్నే ఆయన చెప్పారు. కానీ ఎప్పుడు సత్యం కూడా మధురంగా ఉండదు, నిష్ఠూరంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. ఏం చేశారు? ఒకటే ఒక ముద్ర. దయానంద సరస్వతి స్వామి వారు విగ్రహారాధనను ఖండించారు కాబట్టి ఆయన గ్రంథాలు వేస్టు, ఆర్య సమాజము వెళ్ళడానికి కూడా శుద్ధ దండగా అన్నటువంటి ప్రచారాలు చేశారు. చూశారా ఎంత శ్రమించారు? ఎవ్వరూ చెయ్యలేనటువంటి వేదమాత సేవ చేసినటువంటి మహనీయులు శ్రీ దయానంద సరస్వతి స్వామివారు. చివరికి ఏం జరిగింది? విషప్రయోగం చేసి వారిని చంపడం జరిగింది. చూశారా? 59 సంవత్సరాల వయస్సులో స్వామివారు శివైక్యం చెందారు. ఎంతటి గొప్ప వారు సదాచార నిష్ఠుడు అని అంటే, బ్రహ్మచారిగా ఉన్నారు. వారి గురువైనటువంటి నిరంజనానంద స్వామి, విరజానంద స్వామి వారి దగ్గర తర్క కుతర్క వ్యాకరణం చక్కగా నేర్చుకున్నారు. మరి ఆయనకి ఏం అవసరం ఉంది పెళ్లి చేసుకోకుండా? వేదములో ఏముందో దానినే వారు చెప్పడము జరిగింది. మరి ఏం జరిగింది? చివరికి వారిని కూడా విషప్రయోగం చేసి చంపడం జరిగింది. కానీ ఏమి జరిగింది? ఈనాడు అసలుకు మీరందరూ వేద సంహితను పట్టుకున్నారు అంటే, నేను చెప్తున్నాను మీకు, నేను కూడా పట్టుకున్నాను అంటే దయానంద స్వామి వారి యొక్క ప్రసాదము, కరుణ. 4 వేదాలకు ఎవరు భాష్యము రచించింది? చిన్న విషయమా ఇదేమైనా?
వేదం అంటే మనము భగవద్గీత శ్లోకాలు చదివేటటువంటి మంత్రాలు కావవి, చాలా నిగూఢంగా ఉంటుంది. మీకు భగవద్గీత శ్లోకాలు కొంత సంస్కృత పరిజ్ఞానం ఉంటే చాలు, అర్థమైపోతుంది. వేదం అట్లా కాదు. అసలు వేదంలోని కొన్ని పదాలు కాదు, చాలా పదాలు మన డిక్షనరీలోనే లేవు అంటే ఇంక అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను పరిష్కృతం చేసేటప్పుడు చూసేవాడిని, అసలు నో వర్డ్స్ ఇన్ ద డిక్షనరీ, నో మీనింగ్స్. మరి ఎట్లా మనం వేదాన్ని అర్థం చేసుకుంటాం? ఈ రకంగా గొప్ప వేదమాత సేవ వారు చేయడము జరిగింది. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగ్యం ఇస్తారు పరమాత్మ. దయానంద సరస్వతి స్వామి మరుగునబడి ఉన్నటువంటి వేదాన్ని ఆయన వెలుగులోకి తీసుకొని వస్తే, మరి నేను చేసింది ఏమిటిది? దేవనాగరి లిపిలో ఉన్నటువంటి వేద మంత్రాలను తెలుగు లిపిలోనికి మార్చినప్పుడు ఉత్పన్నమైనటువంటి 60,000 దోషాలను నేను సరిచేయడం జరిగింది.